నేను చాలా స్పష్టంగా కేవలం ఒక రాజకీయ పార్టీని నిందించాలనో లేదా రాజకీయ వ్యవహారాలతోనే నా నోటి నుంచి మాటలు నేను మాట్లాడతలేను. సామాజిక మార్పు అనేది రావాలని మీరు బలంగా కోరుకుంటున్నామని చెప్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అందరికీ పంచండి, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రమే ఈ సభ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, పెద్దలు మంత్రి గారు ఒక మాట మాట్లాడారు. అంతకుముందు గంగుల కమలాకర్ గారు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు సంభవించినాయి, ఏ రాష్ట్రంలో ఏ హైకోర్టులు ఏమేం చెప్పినాయి, చివరికి షెడ్యూల్ 9లో చేర్చినటువంటి విషయం మీద కూడా సుప్రీంకోర్టులో ఏం చర్చ జరిగింది, ఈ విషయాలన్నింటి మీద కూడా మాట్లాడింది. అధ్యక్ష, చట్టాలు చేసే ముందు న్యాయస్థానాల వైపు కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయస్థానాలకు కూడా చేసినటువంటి చట్టం మీద ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి కామెంట్ చేసేటటువంటి పరిస్థితి కానీ మిగతా ఇబ్బందులు సృష్టించడానికి అవకాశాలు లేకుండా జాగ్రత్తగా చట్టాలు చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. అధ్యక్ష, గంగుల కమలాకర్ గారు కోరుకున్నట్టు ఇది 42% చట్టం కావాలా, అమలు కావాలా, ఆ భగవంతుడి దయతో ఎవరు కూడా కోర్టుకు పోవద్దు, ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కలగకుండా బీసీలకు లబ్ధి జరగాలి. అధ్యక్ష, చివరికి పార్లమెంటులో షెడ్యూల్ 9లో జోడించినటువంటి అంశం మీద కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మీరు షెడ్యూల్ 9లో చేర్చినంత మాత్రాన మాకు సమీక్షించేటటువంటి అధికారం లేదు అనుకోకుండ్రి, దాన్ని కూడా మేము సమీక్షిస్తాము అని గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. అధ్యక్ష, ఈ విషయం అయితే మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. కానీ ప్రభుత్వం బాధ్యత లేదా? ఈరోజు మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ మీద మీరు కట్టుబడి లేరా? 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తున్నది 22. అధ్యక్ష, సార్, గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, పూర్తి స్థాయిలో బిల్లుకు సంబంధించి మాట్లాడే అంశంలో మరి బిల్లుకు సంబంధించిన అంశం మాట్లాడితే బాగుంటుంది. అధ్యక్ష, వారు మొత్తం షార్ట్ డిస్కషన్ చేపట్టారు. షార్ట్ డిస్కషన్లో చర్చలాగా వారు తీసుకొస్తా ఉన్నారు. అధ్యక్ష, మేము వారు మళ్ళొకసారి కోరుతా ఉన్నాం, మీ పార్టీకి సంబంధించి వైఖరి ఏంటి? మీ పార్టీ ఇక్కడుంది, కేంద్రంలో కూడా ఉంది. ఏదైనా పరిధిలో ఉన్న ఈ ప్రధానమైన అంశము గంగుల కమలాకర్ గారు కోరింది ఏంది? 9 షెడ్యూల్లో అమెండ్మెంట్ తీసుకురండి, తీసుకొచ్చి పెట్టాలని కోరింది. సరే, సుప్రీంకోర్టుకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. చేయాల్సింది ఎవరు? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేయాల్సింది. మా నాయకుడు ఏమన్నారు? మొన్న హైదరాబాద్ పర్యటన సందర్భంలో కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పాటైన వెనువెంటనే ఈరోజు రాజ్యాంగాన్ని సవరణ చేసి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. అధ్యక్ష, ఆ ధైర్యంతో చెప్పమనండి వారిని, వారి నాయకుడు తీసుకొస్తారని. ప్రధానమంత్రిగా ఉన్నారు, అపాయింట్మెంట్ ఇచ్చి ఈ విధంగా చేస్తామని చెప్పమనండి. వారు గొప్ప భాషణ చెప్తా ఉన్నారు. అధ్యక్ష, కావాల్సింది అసలు ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, మీరు బడ్జెట్కు సంబంధించిన అంశం మాట్లాడుతున్నారు. అధ్యక్ష, తప్పకుండా అవన్నీ సవరణ చేసే కార్యక్రమంలో ఇంతకుముందే మా సహచరులు చెప్పారు, మంత్రి గారు, ఇస్కా ఉత్నా ఆబాదీ ఉస్కా ఉత్నా హిస్సేదారీ అని చెప్పి ఆ క్రమంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ కమిషన్ ఏర్పాటు చేసుకొని జనాభా సంఖ్య తెచ్చుకొని రాజకీయ, విద్యా, ఉపాధి, సామాజిక పరిస్థితులను బట్టి ఈరోజు బడ్జెట్ కేటాయింపులు కానీ ముందు రాబోయే కాలంలో జరుగుతాయి అనే ఒక అంశంతో ముందుకు పోతా ఉన్నప్పుడు ఈరోజు చర్చ పెట్టండి. అధ్యక్ష, ప్రతి షార్ట్ డిస్కషన్ పెడదాం. ఆ విషయాలను అన్నిటిని కూడా ప్రస్తావన తీసుకురావడం కాదు. ఈరోజు బిల్లుకు సంబంధించి మీరు సమర్థిస్తా ఉన్నారా లేదా? స్పష్టంగా బిల్లుకు మేము సమర్థిస్తలేము అని చెప్పండి, అయిపోతుంది. మేము సమర్థించలేము అని చెప్పండి. సమర్థిస్తున్నామని చెప్తలేరు, సమర్థిస్తామని చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపు చేయాలనే ఉద్దేశం కనబడుతోంది. అధ్యక్ష, దయచేసి పాయల్ శంకర్ గారికి
అన్ని విషయాలు తెలుసు, దాన్ని రౌండ్గా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు వారి పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంది, చేయాల్సిన ధర్మం మాకంటే ఎక్కువ వారిపైన ఉంది. ఈరోజు మాకున్న పరిధిలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిధిలో మేము అన్ని 100% శాచ్యురేట్ చేసి ముందుకెళ్తా ఉన్నాం. ఆ విషయంలో పక్కన పెట్టి వారు చేసేది కూడా మా పైన నెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంకా అనేక అంశాలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలు మా పైన నెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది. ఈరోజు శంకర్ గారికి అన్నీ తెలుసు. దయచేసి బిల్లుకు సంబంధించి నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష, షార్ట్ డిస్కషన్గా కాకుండా ఈరోజు బిల్లుకు సంబంధించిన అంశాలను గౌరవ సభ్యులు మాట్లాడి, ఈరోజు ఎంత ఏకవచనంతో ఏకకాలంలో మరి ఏక సెంటెన్స్తోని ఈరోజు మేము అందరం బలపరుస్తున్నాం అనే ఆ బిల్లు అధ్యక్ష, దానిపైన చర్చ జరిపి దానిపైన దీన్ని ఆపు చేయాలని ప్రయత్నం చేయకుండా ముందుకు నడపాలని వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నేను మీ పార్టీ అధ్యక్షుడు 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పింది కూడా క్లారిఫై. నేనేమడుగుతున్నా అంటే, నేను గౌరవ సభాధిపతి గారిని కూడా కోరిన, మూడ్ ఆఫ్ ది హౌస్ ఇదే చాలా ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మీరు మిగతా అంశాలు అన్ని చర్చ చేయడానికి అవకాశం ఏంటి అధ్యక్ష. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంది, మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రశ్నించే హక్కు ఉంది. వాటన్నిటికీ ఒక సపరేట్ టైం ఇవ్వండి. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అడుగు ముందు కొడతా ఉంది. కొన్ని ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు ఏ విధంగా తొలగిస్తామో మీరు సలహా చెప్పి మాకు ప్రభుత్వంలో కూర్చొని, మీకేం దాంట్లో రాజకీయాలు ఏమున్నది, ఇలా రాజకీయాల్లో తప్పకుండా మీరు వచ్చి సలహా సూచనలు, ఇలా మీరు మంత్రి ఉన్నప్పుడు మేము వచ్చినాం, మీరు మంత్రి మీరు వచ్చి ఏం చేద్దామని ఆలోచన చేయాలి తప్ప ఇంట్లో ఇంకా బేషిజం పోయి ఇంకేదో రకాల మాట్లాడేటువంటి వద్దు. అధ్యక్షుడు కూడా వాళ్ళ పార్టీ జనరల్గా నేనేం శంకరను ప్రొవోక్ చేయడానికి అట్టలేను. ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పారు, శాసనసభ పక్షం ఇయ్యలేకపోయినరు, బీసీ అధ్యక్షుడు తొలగించి వేరేటోళ్ళు అయినరు. ఇవాళ మళ్ళీ మీ అధ్యక్షుడు మొత్తం రాష్ట్రం ఇంత ఫ్లవర్ నడుస్తూ ఉంది. బీసీలకు సంబంధించిన దేశం మొత్తం మీద 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇస్తే 5 కూడా సామాజిక వర్గాలకు ఇవ్వాల్సి వచ్చింది. మంత్రివర్గం విస్తరణ చేస్తుంటే సామాజిక వర్గాలకు ఇస్తే అధ్యక్షుడు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం నేర్చున్నారు అధ్యక్ష. సరే, ఇవన్నీ మీ ఇంటర్నల్. నేను ఇలా మీ ద్వారా మళ్ళొక్కసారి గౌరవ సభ్యుని కోరుతా ఉన్నా, దయచేసి మూడ్ ఆఫ్ ది హౌస్గా ఈ సభ ఈ ప్రవేశపెట్టిన తీర్మానం మీరు హింట్ ఇస్తున్నట్టయితే, చిన్న హిడెన్ ఎజెండా లీక్ ఎవరికో అటువంటి ఆలోచన ఉన్నోనికి మీరు బలం, సభలో ఈ చర్చ చేయడం ద్వారా ఇందులో పొరపాటు ఉందని మైండ్లో అవకాశం కల్పించే చర్చ చేస్తున్నారు అధ్యక్ష. ఏమనుంటే మీరు ఇంటర్నల్గా దానికి మాకు లీకేజ్ ఉంటే దాని లీకేజ్ సంబంధించి కవర్ చేయడానికి ఇంటర్నల్గా నా దగ్గర రాలేకపోతే ఎల్ఏ మినిస్టర్ దగ్గర కోరి, ముఖ్యమంత్రి గారి దగ్గర కోరి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కోరి. కానీ ఎందుకు చెప్తున్నా అంటే, దీని మీద ఇంత పెద్దగా రాద్ధాంతం దయచేసి నేను గౌరవ సిపిఐ సభ్యులు కానీ, ఎంఐఎం సభ్యులకు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, టీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. తప్పకుండా ఒక మార్పు జరుగుతున్నప్పుడు కొంత మనం సీతాకు చిలుక బయటికి వస్తూ ఉంటుంటే దానికి చాలా ఇబ్బంది పడుతుంటుంది, అటు తీసేస్తే రాదు. కాబట్టి దయచేసి ఇందుకు సంబంధించి ఒక కష్టపడి జరుగుతున్న ఈ ప్రక్రియ చాలా చట్టబద్ధంగా నేను స్వయంగా పర్యవేక్షిస్తా ఉన్నా. జీవో నెంబర్ 46 కావచ్చు, జీవో నెంబర్ 49 కావచ్చు, అన్ని జీవోలకు సంబంధించి అన్ని రకాల న్యాయపరమైనటువంటి అడ్వకేట్ జనరల్ క్యాబినెట్లో కూర్చోబెట్టుకొని మాట్లాడి చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా డివియేషన్ లేదు. ఇంతకంటే వేరే మార్గం ఏముంది 42% రిజర్వేషన్ అమలు చేయడానికి చెప్తే గౌరవ మంత్రి గారు చెప్పండి, మేము దాని ప్రకారం పోతాం. బరాబర్ 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోయే ఆలోచనతోటి మా ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి ఏకాభిప్రాయంతో సభ తీర్మానం జరగాలని నేను మరొక్కసారి మీ ద్వారా సభ్యులందరూ కోరుతా ఉన్నాను.